ఈరోజు నేను కొబ్బరి బర్ఫీ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను తురిమి పెట్టుకున్నాను. సో 6 గ్లాసులు ఉంటుందండి ఇది కొబ్బరి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఇక్కడ పెట్టేసుకొని ఇందులో ఏదైతే తురిమి పెట్టుకొని ఉంటామో ఇది ఇందులో వేసేస్తున్నాను. అండి కొంచెం కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. సో ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుంటాను. ఇది కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక ½ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. సో ఇది ఇంకా గట్టిగా అవ్వాలండి. పాకం రావాలి. పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసి వేడిలోనే కట్ చేసేసేయాలి. నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. సో ఇది కొంచెం గట్టిగా అయిందండి. సో ఇందులో నేను వేపిన జీడిపప్పు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మా అబ్బాయికి జీడిపప్పు వేస్తే ఇష్టం. వేసి ఇది కలిపేసి సో లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయినట్టే అండి. సో ఈరోజు మా అల్లుడు బర్త్డే ఉంది. సో వాడు అడిగినాడు హల్వా చేయమని. ఇది హల్వానే ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయింది ఈ బర్ఫీ. సో ఇప్పుడు మనం ప్లేట్లో ఆఫ్ చేసేస్తామండి. ఆఫ్ చేసి సో నేను ప్లేట్లో ఇక్కడ నెయ్యి పూసి పెట్టినానండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏదైతే చేశానో ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. దీన్ని పీసెస్ కట్ చేస్తున్నాను. వేడిలోనే కట్ చేసి పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేసుకుని చల్లగైనాక ఓపెన్ చేస్తాం. దీంట్లో ఇట్లా బాదం పెట్టేస్తాము. సో కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి.